Hi guys, welcome back to my channel. I'm Sari and welcome to a new video. So ఈరోజు వీడియో మనకి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ గైస్. నా ఓల్డ్ శారీని నేను హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేస్తున్నాను. నాకున్న థాట్ ఏంటంటే నేను నా శారీ ఎంత ఉందో లైక్ దాంతో వచ్చే అవుట్పుట్ నే చేయాలనుకున్నా. అంటే లైక్ ఇంకేమి పొందలుచుకోలేదు, అంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ ని రీయూజ్ చేస్తూ రీపర్పస్ చేస్తూ లైక్ అలాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్ అండ్ లెట్స్ గెట్ ఇంటూ దిస్ వీడియో. సో నేనైతే ఈ శారీని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. నేనైతే ఒక మంచి పర్పుల్ కలర్ విత్ లైక్ పైతాని బార్డర్ వచ్చింది అనమాట. నేను ఈ శారీని ఒక ఫ్రాక్ కి కన్వర్ట్ చేద్దామని తీసుకున్నాను. యాక్చువల్లీ లైక్ ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుందాం పైతానీలో అని చెప్పేసి. బట్ నాకు అది శారీ కట్టుకున్నప్పుడంతా ఈ హాఫ్ శారీకి అయితే బాగుంటుంది కదా అని ఆలోచించి అయినా వద్దు అనుకుని, బట్ టుడే వి డిసైడెడ్ టు డూ ఎ హాఫ్ శారీ బికాస్ నాకు ఇప్పుడు కమింగ్ డేస్ లో పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి ఒక మ్యారేజ్ కి ఇది వేసుకుందామని చెప్పేసి డిజైన్ చేసుకుంటున్నాను. సో ఇదైతే మంచి కలర్ వచ్చింది. నేను ఆల్రెడీ ఒక బార్డర్ కూడా దీనికి యాడ్ చేశాను శారీ కొన్నప్పుడే. సో ఇప్పుడు ఏంటంటే ఈ శారీ నుంచి నేను బ్లౌజ్ పార్ట్ అండ్ లంగా పార్ట్ రెండు కుట్టాలన్నమాట. సో దీనికి పళ్ళు కూడా బాగా వచ్చింది. బట్ ఆ పళ్ళుని ఏంటంటే నేను ఏమీ యూజ్ చేయదలుచుకోలేదు బికాజ్ అది చాలా గ్రాండ్ గా ఉంది కదా. సో ఫుల్ బ్లౌజ్ కుడితే ఆ లుక్ అంతా పోతుంది అని చెప్పేసి ఆ పళ్ళుని చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేద్దాం, దాన్ని తర్వాత హ్యాండిల్ చేద్దాం. సో ప్రస్తుతానికి అయితే శారీనే కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ సీ గైస్ దానికి ఉన్న లెంత్ కి నాకు ఎన్ని ప్లీట్స్ దాని నుంచి బ్లౌజ్ కూడా వస్తుందా లేదా అనేది చూద్దాము. సో లెట్స్ గో. సో నేనైతే స్టెప్ 1 కింద లేస్ రిమూవ్ చేయడం స్టార్ట్ చేశాను. సో శారీకి ఏంటంటే మొత్తం లేస్ వేసాను కదా, సో పై బార్డర్ కున్న లేస్ ని రిమూవ్ చేస్తున్నాను అనమాట. అండ్ పళ్ళు వరకు కూడా ఉంటుంది కాబట్టి ఒక 15 మినిట్స్ అయితే పట్టిందండి మొత్తం లేస్ అంతా రిమూవ్ చేయడానికి. సో దాని తర్వాత రిమూవ్ చేసి నేను ఇంకా శారీని ఏ పార్ట్కి ఆ పార్ట్ రిమూవ్ చేయడం లైక్ కట్ చేయడం స్టార్ట్ చేశాను. సో బోర్డర్స్ని దాని తర్వాత పళ్ళుని అన్నీ సపరేట్ చేసుకున్నాను. Vamos a ver todo lo que hay. Disimular, así el problema y la duda no nos ven pasar. సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద శారీ అండి, అంటే కట్టుషంగా అంటారు కదా, దీన్ని బ్లౌజ్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంచి లైన్స్ వచ్చాయి, బట్ ఉన్నదైతే చాలా తక్కువ మెటీరియల్ ఉంది. సో దీన్నే నేను మేనేజ్ చేయబోతున్నాను. అండ్ శారీని కూడా పై బార్డర్ని కూడా చాలా కేర్ఫుల్గా కట్ చేసుకున్నాను బికాజ్ మళ్ళీ బార్డర్ని కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా పేషెంట్గా కట్ చేశాను. Al palo de nuestra canción. Vamos a ver todo lo que hay. No te apures, mi amor. Despacito este bardo es mucho mejor. Es mucho mejor. Es mucho mejor. బార్డర్ అంతా కట్ చేశాక శారీని 4 ఫోల్డ్స్ వేసుకుని మెజర్ చేసుకున్నాను. సో దట్ ప్లీట్స్ ఎంతవరకు పెట్టుకోవచ్చు, ఎంత స్పేసింగ్లో పెట్టుకోవచ్చు అని. సో లెంత్ అయితే బాగానే ఉందండి. సో బాగా ఎక్కువ ప్లీట్స్ కింద వచ్చాయన్నమాట, అంటే ఫ్లేరీగానే వస్తుంది. నేనైతే స్టిచ్ చేసింది చూపించలేదు, నార్మల్ రెగ్యులర్ ప్లీట్సే పెట్టుకున్నాను. సో స్కర్ట్
పార్ట్ అయితే అయిపోయిందండి. సో స్కర్ట్ ఇలా ఉందన్నమాట చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో శారీ అంతా అయితే స్కర్ట్ చేయడానికి సరిపోయింది. సో కింద బార్డర్ అది కూడా అలానే సరిపోయింది అనమాట. పై బార్డర్ ఉంటుంది కదా, అది కట్ చేసాం కానీ అదైతే అలానే ఉంచాను, కింద యాడ్ చేయలేదు. బికాస్ ఇప్పటికే లెంత్ కరెక్ట్ గా సరిపోయింది. అది యాడ్ చేస్తుంటే ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే అది అక్కడ ఉంచాను. కాల్స్తే నాకు ఒకవేళ వేసుకున్నాగా నచ్చకపోతే అప్పుడు నేను తర్వాత దీనికి యాడ్ చేసేసుకుంటాను. సో ప్రస్తుతానికి అయితే స్కర్ట్ ఇలా కనిపిస్తుంది, మంచి కలర్. సో కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పళ్ళుని మొత్తం అంతా ఏ బార్డర్కి ఆ బార్డర్ని కట్ చేసుకుంటున్నాను. నాకేంటంటే ఒక 4 టైప్స్ ఆఫ్ బార్డర్స్ వచ్చాయి. సో కింద ఒక బార్డర్, పైది ఒక బార్డర్, అండ్ సెంటర్లో ఆ పెద్దగా వచ్చిన బుటాస్ వచ్చాయి కదా పెద్దది, అదొక బార్డర్, అండ్ పైన కింద సేమ్ బార్డర్ వచ్చింది అనమాట. సో దీన్ని ఏంటంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాను. నాకు కట్టు చెంగు ఉన్న బ్లౌజ్ లెంత్ని బట్టి నేను ఏది యాడ్ చేసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉండాలి. సో లెంత్కి ఏంటంటే ఈ సెంటర్లో ఉన్న పెద్దది వేస్తేనే నాకు సైజ్ సరిపోతుంది అనమాట, ఆ పొడుగు అనేది లైక్ వెడల్పు. కాబట్టి ఇదే యాడ్ చేసుకున్నాను. సో ఇదేంటంటే హైనెక్ కింద స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరే చూస్తారు కదా నెక్స్ట్ నేను చేసిన కనుక ఏంటో చూడండి. సో స్టెప్ 1 కింద బ్లౌజ్కి ఈ బార్డర్ని ఫస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంతకీ దాన్ని రివర్స్ యాడ్ చేస్తాను అనమాట. సో దీన్ని ఇప్పి మళ్ళీ కుట్టాల్సి వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్లో ఇన్ని కష్టాలు ఉంటాయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు, చాలా ఓపిక్గా చేయాలి. సో బ్లౌజ్ వచ్చేసి మనకి కట్టు చెంగు ఉంటుంది కదా, లైక్ ఇట్లా లోపల ఫస్ట్ పార్ట్, ఆ పార్ట్ తో రెడీ చేశాను అనమాట. సో అదే ఈ మెటీరియల్ నాకు మంచిది వచ్చింది. సో స్ట్రైప్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి దీన్నే యూటిలైజ్ చేశాను. కాకపోతే నాకు ఇది ఎక్కువ లేదు. సో ఉన్న దాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశాను అనమాట. సో దానికి ఏంటంటే మధ్యలో బార్డర్ యాడ్ చేశాను. ఇది పళ్ళులో వచ్చిన ఒక డిజైన్ అనమాట. సో యాక్చువల్లీ ఇది పైదాకా పెట్టి బోట్ నెక్ పెడదాం అనుకున్నాను, కానీ నాకు ఏంటంటే బార్డర్ కూడా అంత లేదు. అంటే లైక్ ఆ బొమ్మ వచ్చింది చాలా చిన్నది వచ్చింది, ఇంకా మిగిలిన దాన్ని కట్ చేసేసాను దేనికి అది. సో ఉన్న దాన్ని ఏంటంటే ఒక ఇట్లా యూనెక్ పెడదాము, ఇట్లాగా 2 పికాక్స్ కనిపిస్తున్నాయి కదా పక్కన బార్డర్, ఇది కూడా వేసాను. సో దట్ ఫినిషింగ్ బాగా గ్రాండ్ గా వస్తుంది కదా. కింద పైన కూడా ఈ లేస్ వేసాను. ఇది కూడా ఇంతకు ముందు తెచ్చింది, ఇది కూడా నేను కొనలేదు. సో అట్లానే వేసి హ్యాండ్ కి ఏంటంటే ఇది కూడా పై లైక్ కింద పళ్ళులో వచ్చే పార్ట్ అనమాట. సో దాన్నే బార్డర్ ని కట్ చేశాను. పైన కింద ఇది వచ్చింది, దాని మధ్యలో ఇది వచ్చింది. సో దీన్ని చెరో హ్యాండ్ కి సరిపోయింది అనమాట. అండ్ కింద కూడా దీనికి బార్డర్ వేసాను, సో దట్ ఫినిషింగ్ బాగుంటుంది కదా అని చెప్పేసి. సో బ్లౌజ్ కి అయితే చాలా అటాచ్మెంట్స్ అండ్ చాలా అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్ చేశాను, బట్ అవుట్పుట్ అయితే నాకు నచ్చింది. సో దీన్ని అయితే ఇప్పుడు స్టైల్ చేసుకుందాం గైస్. సో నాకైతే ఓనీస్ కి వచ్చేసరికి లైక్ చున్నీ పార్ట్ కి ఒకటి ఇది ఉంది అండ్ ఇంకొకటి ఇది రెడ్ ఉంది అనమాట. ఇదైతే ప్యూర్ బెనారస్ అనమాట. సో ప్యూర్ బెనారస్ తీసి కుట్టింది. ఇది నా పాత నా హాఫ్ సారీ ఫంక్షన్ అట్ అయింది అనమాట. లైక్ బెనారస్ ది పోకూడదు అని చెప్పేసి లోపల ఇట్లా నెట్ కూడా వేసి స్టిచ్ చేశారనమాట. సో ఇదైతే అప్పటిది. అండ్ ఇది కూడా ఇంకొక నా హాఫ్ సారీ మీదకి ఇది నేను అసలు ఎప్పుడు వేసుకోలేదు, లైక్ పెళ్ళయ్యాక ఇంతకు ముందు వేసుకున్నాను కానీ. సో ఇది కానీ దాని మీదకి సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇది వేసుకుని చూపిస్తాను, దాని తర్వాత ఇది వేసుకుని చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ రెడీ గైస్. Wish that I could cough out my emotions in a healthy manner. సో ఈ దుప్పట్టా యూజ్ చేసినప్పుడు నేను చాలా సింపుల్ గా ఒక చైన్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చిన్నవి పెట్టుకుని సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఇలా వేసుకుంటే నాకైతే చాలా సింపుల్ అండ్ క్లీన్ లుక్ కింద కనిపించింది. సో ఐ లైక్డ్ ఇట్ సో మచ్. సో నేనైతే ఈ నెట్ కలర్ చున్నీని లైక్ ఈ నెట్ చున్నీని అయితే నేను చాలా సింపుల్ గా ఏదైనా టెంపుల్ కి కానీ లైక్ అన్నవరం, తిరుపతి అలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఇలా సింపుల్ గా చూస్ చేసుకుంటాను. సో దట్ ఫ్లోయిగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అండ్ యంగ్ మంచి ఫ్యాన్సీగా కనిపిస్తుంది కాబట్టి. బట్ ఇప్పుడు ఏంటంటే మనం మ్యారేజ్ కి వెళ్ళబోతున్నాం, అది మా క్లోజ్ కజిన్స్ మ్యారేజ్ కాబట్టి ఇది గ్రాండ్ గా లైక్ ఇంకొక బెనారసీ చున్నీతో ట్రై చేస్తాను. సో లెట్స్ సీ అది ఎలా ఉంటుందో అని చెప్పేసి. ఓకే, to my little job, and I find some peace in the stations that I throw on, but I wish there was
ఈ లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంది కదండి. సో దీనికి ఏంటంటే నేను చోకర్ అండ్ పెద్ద బుట్టలు పేరప్ చేసుకున్నా. సో పాపిడి బొట్టు పెట్టుకున్నాను అండ్ ఒక 4 బ్యాంగిల్స్ వేసుకుని ఒక బ్రాస్లెట్ పెట్టుకున్నాను. అండ్ అల్టిమేట్గా వడ్డానం పెట్టుకుంటే శారీనైనా హాఫ్ శారీనైనా టోటల్లీ ఇట్ పుల్స్ టుగెదర్. సో నాకైతే ఇలాగా పెళ్ళికి రెడీ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. సో నేను క్యాన్ స్కర్ట్ వేసుకోవడం మర్చిపోయాను ఇక్కడ, బట్ అది కూడా వేసుకొని ఉంటే ఫుల్ లుక్ అనేది చాలా బాగుండేది. సో దుపట్టా కూడా చాలా చాలా గ్రాండ్గా ఉంది, ఎందుకంటే బార్డర్స్ అవే యాడ్ చేసి ఉన్నాయి కాబట్టి. ఇలా రెడీ అయితే ఎలా ఉంది గైస్? మంచి గ్రాండ్ లుక్ వచ్చింది కదా. సో ఇదైతే వెడ్డింగ్ కాబట్టి ఇలా హెవీగా రెడీ అయ్యాను, లేదంటే అట్లా సింపుల్ గా రెడీ అవుతాను. చూసారు కదండి, అది నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. అండ్ నేనైతే ఇట్లా 2 వేస్ లో స్టైల్ చేశాను. ఒకటైతే బాగా గ్రాండ్ లుక్ వచ్చేది, ఒకటేమో సింపుల్ లుక్ వచ్చేది. సో యాక్చువల్లీ నేను ఏంటంటే ఈ అవుట్ఫిట్స్ రేపు వేసుకోబోతున్నాను అనమాట, లైక్ రేపు ఫంక్షన్ కి. కాకపోతే నేను ఇప్పుడు ముందు రోజే రెడీ అయిపోయి మీకు షూట్ చేసేసాను, బికాజ్ నేను వేసుకున్న రోజు ఇది లైవ్ వెళ్ళాలని చెప్పేసి నేను ఏంటంటే ఇప్పుడు వర్స్లో వెళ్ళిపోతున్నాను. సో వర్స్లో వెళ్తే నాకు మళ్ళీ నెట్ అది ఉండదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసేసాను. ఎడిట్ చేసేసి దీన్ని అప్లోడ్ చేస్తాను అనమాట. సో I hope you enjoyed this outfit from scratch video, and మీకు గనక నచ్చితే please don't forget to like and share this video guys. See you in my next one. Until then, bye.